అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమాస్లో బంగారాజు ఒకటి. సొగ్గాటి చిన్నిడైన చిత్రానికి సీక్వెల్గా బంగారాజు చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున 2 పాత్రల్లో నటించగా నాగచైతన్య ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఈ కథను ఒక సిరీస్గా అనేక పార్ట్స్గా తీయాలని నాగార్జున గతంలో కూడా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు బంగారాజు సీక్వెల్ చేయడానికి నాగార్జున రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే సోగ్గాడి చిన్నినాయన బంగారాజు చిత్రాలతో తనకు 2 సూపర్ హిట్స్ ఇచ్చారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. వీరి కాంబోలో వచ్చిన ఈ 2 చిత్రాలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ బంగారాజుకు సీక్వెల్ను తయారు చేయమని దర్శకుడికి నాగార్జున చెప్పినట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో అఖిల్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. నాగ చైతన్య, నాగార్జున, అఖిల్ ముగ్గురు కలిసి బంగారాజు 2లో కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఆత్మగా నాగార్జున, పెద్ద బంగారాజుగా నాగ చైతన్య, అలాగే చిన్న బంగారాజుగా అఖిల్ కనిపిస్తారని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన లైన్ దాదాపుగా ఓకే అయిందంట. ఇక పూర్తి కథను తయారు చేయమని దర్శకుడికి చెప్పినట్టుగా సమాచారం. ఇక కళ్యాణ్ కృష్ణ కూడా చాలా ఏళ్లుగా బంగారాజు సీక్వెల్ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో డివోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలని నాగార్జున చెప్పినట్టుగా సమాచారం. ఈ చిత్రంలో శివాలయానికి సంబంధించిన కథ ఉంది. అందుకే సీక్వెల్ డివోషనల్ కథ ఎక్కువగా ఉండేలా, విజువల్ గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. శివపురం శివాలయంలో ఉన్న గుప్త నిధిపై దుష్టశక్తుల కన్నుపడుతుంది. ఆ దేవాలయాన్ని బంగారాజు కుటుంబం తరాలుగా రక్షిస్తుంటుంది. చిన్న బంగారాజు అడ్డు తొలగించుకుంటేనే తమకు ఆ నిధి దొరుకుతుందని సంపత్ అంటే సంపత్ రాజు కుట్ర పన్నుతాడు. ఈ నేపథ్యంలో స్వర్గంలో ఉన్న బంగారాజు సత్యభామ మనవడిని రక్షించడానికి పూనుకుంటారు. దాంతో బంగారాజు సత్యభామల ఆత్మలను యమధర్మరాజు ఇంద్రుడిని కలిసి భూలోకానికి పంపుతాడు. చిన్న బంగారాజు నాగలక్ష్మిని కలవడం కోసం పెద్ద బంగారాజు ఏం చేశాడు? భూలోకం వచ్చిన తర్వాత మనవడికి ఎదురైన ఆపదలను ఎలా తప్పించాడు? గుడి నిధులను ఎలా కాపాడాడనేది మిగతా సినిమా కథ. ఇది బంగారాజులో చూపించారు. అయితే సీక్వెల్లో కూడా శివాలయం కథ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఆ నిధులను కాపాడడానికి నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎలాంటి పోరాటాన్ని చేశారనే కథను సిద్ధం చేస్తున్నారట. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య సీక్వెల్ బాగా తీస్తే పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ అవుతున్నాయి. ఇక బంగారాజు సీక్వెల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో అలరించే స్కోప్ ఉంది. అందుకే నాగార్జున ఈ ప్రాజెక్ట్ను త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇలాంటి డివోషనల్ కంటెంట్ ఉన్న చిత్రాలకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారు. బాహుబలికి కీరవాణి అందించిన సంగీతం ఎంత పెద్ద ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే బంగారాజు 2కి కూడా ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే చిత్ర కథను మొత్తం పూర్తి చేసి అనౌన్స్మెంట్ చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్టుగా సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో బంగారాజు 2ని రెడీ చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సిరీస్లో వచ్చిన 2 చిత్రాలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరి బంగారాజు 2 వస్తే కనుక ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో మరొక బ్లాక్ బస్టర్గా నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఈ సీక్వెల్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. బంగారాజు సీక్వెల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.